హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈజీగా పూరీ చేసుకోవచ్చు. ఎలాంటి వాళ్ళైనా కూడా ఇప్పుడు సూపర్ మార్కెట్లో కొత్తగా పిండి వచ్చిందండి. పూరి పిండి అంటే రెడీగా దొరుకుతుంది మనకి. ఇప్పుడు నేను 1/2 kg పిండిలో 1 స్పూన్ సాల్ట్ వేసి వాటర్ వేసి కలుపుతున్నాను. కొద్దిగా నీళ్ళు పోసుకుంటా పిండి మొత్తం మెత్తగా కలుపుకునేయాలండి. ఒక 1/2 అవర్ రెస్ట్ చేసేస్తే పూరి చాలా సాఫ్ట్గా మెత్తగా బాగా వస్తుంది. చూడండి, ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకునేసి పూరీలన్నీ చేసుకునేస్తే సరిపోతుందండి. మళ్ళీ ఒకరు చేసి ఒకరు డీప్ ఫ్రై చేయడం అంటే ఈజీగా అయిపోతుంది. ఒకరే చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మా పాప చేస్తుంది, నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుందండి. వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేస్తూ చూడండి ఎంత బాగా పొంగుతాయో. ఎలాంటి వాళ్ళైనా కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇది. నూనె బాగా కాగిన తర్వాత వేస్తేనే బాగా పూరి పొంగుతుందండి. చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇంట్లోనే. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కావాలనుకున్నా మార్నింగ్ లేసిందే పిండి కలిపేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసి మళ్ళీ పూరి చేస్తే కానీ చాలా సాఫ్ట్గా వస్తుందండి. చూడండి, నేను పూరితో ఆడుకుంటున్నాను నూనెలో. అన్ని బాల్స్ లాగా చాలా బాగా వస్తుంది పూరి. మీరు కూడా ట్రై చేయండి. పక్కన నేనైతే టమాటా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఎంత సాఫ్ట్గా చూడండి, ఎంత మెత్తదిగా బాగా వస్తుంది. చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి.